పవన్ కళ్యాణ్ని ఏమండి కేంద్ర ప్రభుత్వం ఏం మాట్లాడటం లేదు, మాకు రావాల్సిన ప్రత్యేక హోదా రాలేదు, భూములు ఇచ్చాము, మాకేం ప్రాబ్లం లేదు, మాకేం ఇన్ని కష్టాలు వచ్చినాయి, మీ వల్లే కదా మేము ఈ ప్రభుత్వానికి ఓటేసామని చెప్తే ఆయన ఏమన్నాడు ఒకరోజు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తే మీ సమస్యలు పట్టించుకోవడానికి నాకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, నేనేం మాట్లాడేది, నాకేం సంబంధం, అసలు బీజేపీ నన్ను కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వటం లేదు మీ సమస్యల గురించి. అది మాట్లాడింది అమరావతి రైతుల దగ్గరే. అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడే కేంద్ర ప్రభుత్వమే నాకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, నేనేం చేసేది, నా తప్పైపోయింది, నేను వాళ్ళకి ఓటేయమంటే మీరు ఓటేశారు, ఇప్పుడు ఈరోజు నా చేతిలో ఏముంది అని నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన. ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు అమరావతి రైతుల గురించి ఏం పోరాటం చేశారు చెప్పండి. అసలు ఒక్కరోజైనా అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి సంఘీభావం తెలిపారా? వాళ్ళు 1500 రోజులు 1600 రోజుల నుంచో పోరాటం చేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఒక్క రోజన్నా వచ్చి నేను మీ వెనకున్నాను అని భరోసా ఇచ్చారా? ఆ అమరావతి కార్యక్రమంలో ఒక్క దాంట్లో పాల్గొన్నారా జనసేన కార్యకర్తలు? మధ్యలో వెళ్ళినట్టున్నారు కదా సార్, 1-2 సందర్భాల్లో వెళ్ళను కూడా వెళ్ళలేదు. కేవలం ఆయన వాళ్ళని ఒక 4-5 రైతుల దగ్గర పిలిపించుకొని ఏ సందర్భంలో అమరావతి ఉద్యమంలో యాక్టివ్గా పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదు అంటే ఆయనకున్న రాజకీయ కారణాలు ఆయనకున్న ఉంటాయి. భారతీయ జనతా పార్టీ అమరావతికి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ దానికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక క్రెడిబిలిటీ లేని లీడరు, షార్ట్ టర్మ్ మెమరీ ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో అత్యంత షార్ట్ మెమరీ లాస్ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. నిజంగా ఆయనకు అదృష్టం అది ఒక విధంగా చెప్పాలి అంటే. ఎందుకంటే నేను నిన్నేం మాట్లాడానో నాకు ఈరోజు గుర్తుంటే ఈరోజు మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. ఓ రాజకీయ పార్టీ నాయకుడిగా నిన్నది మాట్లాడాం, మొన్నది మాట్లాడాం గబకనే, కానీ ఆయనకి నిన్న మాట్లాడింది గుర్తుండదు, మొన్న మాట్లాడింది గుర్తుండదు, కాబట్టి ఈరోజు ఫ్రెష్గా ఎంత చక్కగా మాట్లాడవచ్చు. అంటే భవిష్యత్తు గురించి ఒక ఆశ, లేకపోతే భవిష్యత్తులో ప్రజల గురించిన ప్లానింగ్ ఉన్నటువంటి ఏకైక లీడరు